ఇక విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు సాయం చేసేందుకు అధికారులు వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి భోజనం, మెడికల్ కిట్లను డ్రోన్ల ద్వారా అందిస్తుంది ప్రభుత్వం. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో డ్రోన్ల ద్వారా అందిస్తున్న సాయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల ద్వారా అందిస్తున్న సాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయవాడ సమీపంలోని వరద పరివాహ ప్రాంతాలు, అదేవిధంగా వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. అయితే ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అదేవిధంగా రక్షణ శాఖకు చెందిన మాజీ ఉద్యోగులతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా పాల్గొంటుంది. వీటితో పాటు మరొక ప్రత్యేకమైనటువంటి యంత్రం కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటువైపు చూస్తే కనుక ఈ డ్రోన్ వ్యవసాయ శాఖలో అంటే ముఖ్యంగా వ్యవసాయదారులు తమ పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేయడానికి ఉపయోగించే డ్రోన్లను వినూత్నంగా ఈ సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు. దాదాపు 10 కేజీల ఆహార పదార్థాలు, అదేవిధంగా మెడికల్ కిట్స్, అదేవిధంగా మంచినీళ్లు కూడా ఇందులో వేసి ఎవరైతే అపార్ట్మెంట్లో ఇరుక్కున్నారో వారి వద్దకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈ డ్రోన్లను ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్లో ప్రయోగాత్మకంగా కొద్దిసేపటి క్రితం కూడా పరిశీలించారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డ్రోన్లు ఎంత బరువు మోయగలుగుతాయి? మీరు ఇంతకుముందు దేనికి ఉపయోగించారు, ఈరోజు దేనికి ఉపయోగించడానికి తీసుకొచ్చారు? ఇంతకుముందు వ్యవసాయానికి ఉపయోగించామండి, పురుగు మందుల కోసం. ఇప్పుడు లంక గ్రామాల్లో వరదలు వచ్చిన వల్ల మాకు చెప్తే వాళ్ళకి ఆహార పదార్థాలు, మందులు, నీళ్లు ఇవ్వటానికి వెళ్తున్నాయి. 1 కిలోమీటర్ వరకు దూరం వెళ్ళిద్దండి, పైకి 1 కిలోమీటర్ వెళ్ళిద్ది, అంతవరకు ఇవ్వగలుగుతాం. ఎంత బరువు మోస్తుందండి? 10 కేజీలు మోస్తుందండి, 10 కేజీలు. సార్ చెప్పండి, ఈ డ్రోన్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు డ్రోన్లు ఉపయోగించాలి రిలీఫ్ మెజర్స్లో అని చెబుతున్నారు. ఇది ఈ రోజు ఈ వరదలో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎన్ని డ్రోన్లు వస్తున్నాయి? డెఫినెట్గా అండి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మరియు ఇట్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రోన్ కంపెనీలన్నిటి కోఆర్డినేషన్ చేసుకుని మా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్స్ని ఇక్కడికి మొబిలైజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మాకు దాదాపు 10 డ్రోన్లు మాకు ఇక్కడ పంపిస్తామని చెప్పేసి అందరి దగ్గర నుంచి అనుమతులు వచ్చేసాయండి. ఇప్పుడు 2 తెచ్చి మన బాపిరెడ్డి గారి దగ్గర నుంచి, అలాగే డ్రోన్స్ దగ్గర నుంచి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డ్రోన్స్ తీసుకొచ్చేసాము. ట్రయల్ రన్స్ జరుగుతుంది, సక్సెస్ఫుల్గా ఉంది. హానరబుల్ సీఎం గారు కూడా వీక్షిస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో వీటి కనుక సక్సెస్ఫుల్ అయిపోతే వీటి తీసుకెళ్లి సాయంత్రం నుంచి 10 డ్రోన్లు ఇవాళ డిప్లాయ్ చేస్తామండి. రేపటికి 20 డ్రోన్లు తీసుకొచ్చి డిప్లాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం మనం విజువల్స్ లో కూడా చూసాం. ఇది కలెక్టరేట్ ప్రాంగణం నుంచి డ్రోన్లను ఎదురుగా ఐనాక్స్ బిల్డింగ్ కనబడుతుంది. ఈ ఐనాక్స్ బిల్డింగ్ పై వరకు కూడా డ్రోన్ ని తీసుకువెళ్లి అక్కడ ఆహార పదార్థాలను జారవిడిచి ప్రయోగాత్మకంగా సక్సెస్ఫుల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు, టెక్నాలజీని అవకాశంగా మలుచుకుని ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే బాధితులకు అండగా నిలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఏదైతే చెబుతున్నారో దానికి ఊతమిచ్చేలా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని అందరూ భావిస్తున్నారు. ఈ డ్రోన్లు సాధారణంగా వ్యవసాయ రంగంలో పురుగు మందులు పిచికారీకి వాడుతున్నారు. అయితే దాన్ని వినూత్నంగా ఈరోజు ఎక్కడైతే వరదల్లోనూ చిక్కున్న వారి కోసం ఆహార పదార్థాలను అందించడానికి, అదేవిధంగా వారికి అవసరమైన మెడిసిన్స్ అందించడానికి, వాటర్ అందించడానికి ఉపయోగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా విజయవాడ కింది భాగంలోకి వెళ్తే కనుక లంక గ్రామాలు ఉంటాయి, గాజుల లంక, ఇటువంటి లంక గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు, బోటు వేసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు, కేవలం హెలికాప్టర్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి ఇమీడియట్గా అవసరాలు తీర్చడానికి డ్రోన్లను ఉపయోగించి వారికి ఆహారం కావచ్చు, లేదా మెడికల్ కిట్స్ కానీ పంపించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రయోగాత్మకంగా వీటిని ప్రయోగించారు. ఇక్కడి నుంచి ఎదురుగా ఉన్న ఐనాక్స్ బిల్డింగ్ పైకి ఆహారాన్ని పంపించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి సేఫ్గా ల్యాండ్ అయ్యి మరి తిరిగి సేఫ్గా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్లను ఇకపైన రెస్క్యూ ఆపరేషన్ కూడా వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా వీటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, విజయవాడ.